హాయ్ ఎవ్రీవన్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో, నేనైతే ఈరోజు మా పాతింటికొచ్చిన. ఎందుకంటే ఇక్కడ సీతాఫలాలుంటే తెంపుకోపోదామని వచ్చేసిన. మేమైతే ఈ పాతిల్లు ఖాళీ చేసి ఒక 10 ఇయర్స్ అట్లా అయింది. అందుకే ఇల్లు మొత్తం ఇట్లయింది. ఇంకా మేమైతే 20 ఇయర్స్ ఈ ఇంట్లోనే ఉండే. ఇంకా చాలా మెమోరీస్ ఉంటాయి. ఎంతైనా ఫస్ట్ ఇల్లే. ఎన్ని ఇల్లులు తిరిగినా గూడా. ఇంకా ఈ ఇల్లయితే చిన్నిల్లు ప్లస్ గూన పెంకల ఇల్లన్నమాట. సమ్మర్‌లో మాత్రం చల్లగుండేది మస్తు. ఇంక నేనైతే మీకు ఈరోజు సీతాఫలానికి సీతాఫలం అనే పేరెట్లొచ్చిందో చెప్తా. సో, వనవాస సమయంలో ఒకరోజు రామునికి చాలా ఆకలైతదన్నమాట. అప్పుడు సీతమ్మ ఇంట్లో ఎంత వెతికినా గూడా తినడానికి ఏమి దొరకదు. సో, అప్పుడు వాళ్ళిద్దరు ఏం జేస్తారంటే అడవికెళ్తారు. అడవి మొత్తం తిరిగినా వాళ్ళకి తినడానికి మాత్రం ఏమి కనిపించదు. అప్పుడు సీతమ్మ చాలా బాధతో అటు ఇటు తిరుగుతుంటే ఒక విచిత్రమైన చెట్టు కనిపిస్తది. సో, ఆ విచిత్రమైన చెట్టుకి ఒక పండు కోసి సీతమ్మ తిన్న తర్వాత ఈ పండు చాలా తియ్యగా ఉంది అని రామునికిస్తదన్నమాట. అప్పుడు ఆ రాముడు పండు కొంచెం తిని, ఆహా! చాలా రుచిగా ఉంది. ఈ పండు కొంచెం తినగానే నా ఆకలి మొత్తం తీరిపోయింది అని సీతమ్మతోనంటాడు. అప్పుడు మళ్ళీ రాముడు ఏ పండుతో అయితే నువ్వు నా ఆకలి తీర్చావో, ఆ పండుకి సీతాఫలం అని పెడదామని జెప్పి సో, సీతాఫలం అని పెడతారన్నమాట. సో, ఇదే సీతాఫలం యొక్క స్టోరీ. మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడున్న మొక్కలన్నీ వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటారు. ఇంగ వనవాస సమయంలో ఆ పండ్లు తినుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా సీతాఫలంనైతే ఇంగ్లీష్‌లో కస్టర్డ్ యాపిల్ అంటారు. లేదా షుగర్ యాపిల్ అని గూడా అంటారు. ఎందుకంటే చాలా తియ్యగుంటాయి గదా! ఈ సీతాఫలాలైతే మనకి ఆగస్టు నుంచి నవంబర్ వరకు దొరుకుతాయి మాక్సిమం. ఇంకా మనం తిన్న తర్వాత ఆ సీడ్స్ ఎంప్టీ ప్లేస్‌లో ఎక్కడేసినా గూడా తొందరొస్తాయన్నమాట. మళ్ళీ నేచురల్‌గా దొరికే ఫ్రూటు. మనం ఇప్పుడు బతుకమ్మ పేర్చిన తర్వాత దాని మీద గూడా కొంచెం బెడతారు. అందుకే ఇవి ఈ సీజన్‌లో కాస్తాయేమో. ఇంకా సీతాఫలం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లైక్ విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఇంకా శరీరానికి శక్తినిస్తుంది. ప్లస్ రక్తహీనతను గూడా తగ్గిస్తుంది. ఇంకా మన స్కిన్ గూడా చాలా గ్లో అయితదంట. పిల్లలకైతే చాలా మందికిష్టం. నాకు గూడా సీతాఫలం అంటే మస్తిష్టం. ఇంకా మీలో ఈ సీతాఫలం ఎంతమందికిష్టమో కామెంట్ జేయండి. అలాగే నా ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ సో మచ్.